హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి మనం ట్రావెల్స్ ఆడబోతున్నాం అనమాట. చాలా రోజులు అయింది వీడియోస్ అప్లోడ్ చేయక. ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను గైస్. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా లేడనుకమ్మా, ఇంట్రో వేసుకో బాబు. ఈ బాడీకి ఇంట్రో చూసి మీకు అర్థమైపోయి ఉండేది. ఈరోజైతే మనం వచ్చేసి ఆర్పీజీని ఒక ప్రో లెక్క ఎలా ఆడాలి, అది కూడా ఒక బిగినర్ స్టేజ్లో ఆర్పీజీని మాస్టర్ ఎలా చేయాలి. మీరు ఇప్పుడే రోబ్లాక్స్కి వచ్చి ఆర్పీజీ కొనుక్కొని ఉంటే దాన్ని ఎలా మంచిగా వాడాలో తెలియడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకా లేట్ చేయకుండా చూపించేద్దాం. బెటర్ సరే షూటింగ్ రేంజ్లో చూపించేద్దాం. ఫస్ట్ మీరు ఈ లోడౌట్ తీసుకోవాలి గైస్. ఆర్పీజీ డ్యాగర్స్ పెట్టుకోవడం ఆప్షన్. నేనైతే డ్యాగర్స్ పెట్టుకుంటే డ్యాగర్స్ అన్న పెట్టుకుంటా, లేకుంటే రివాల్వర్ పెట్టుకుంటా. ప్రస్తుతానికి ఈ లోడౌట్తో ఫినిష్ అప్ ఇచ్చేయాలి. గ్రానైట్ మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎట్టాగో మనం తీసుకునేది మొత్తం ఎక్స్ప్లోజన్స్ కాబట్టి స్కెచ్లు తీసుకుందాం. ఫస్ట్ టిప్ అది మీ మాస్టర్ మిమ్మల్ని ఆర్పీజీ మాస్టర్గా మారడానికి ఫస్ట్ స్టెప్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చేసి మూమెంటం. ఆర్పీజీ పెట్టుకొని మూమెంటం లేకపోతే అది బొక్క. చాలామంది ఏం చేస్తారంటే ఆర్పీజీ నార్మల్గా షూట్ చేయడానికి వాడతారు, నేను వాడుతున్నట్టు. కానీ కొందరు మాత్రమే ఆర్పీజీని మూమెంటం కింద వాడుకుంటారు, ఎందుకంటే అది బెస్ట్ మూమెంటం కూడా. చూసారా, మ్యాప్ మొత్తాన్ని తిరిగేసి వచ్చా. ఈ మూమెంటాన్ని మీరు కరెక్ట్గా వాడుకుంటే ఏ మ్యాచ్ అయినా ఈజీగా గెలవచ్చు ఆర్పీజీతోనే. ఇది తెలియకుండా ఒకటి షూట్ చేయడానికి వెళ్ళి ఉంటే అది కష్టం అయింది. అర్థం చేసుకోండి, ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆర్పీజీ, డాగర్స్, ఫిస్ట్, స్కెచ్లు. ఆర్పీజీని ప్రతి ఒక్కరు షూట్ చేయడానికే వాడతారు, కానీ దాన్ని పర్ఫెక్ట్ వాడామనుకో మూమెంటం కూడా వాడుకోవచ్చు గైస్. ఎలాగంటే చూపిస్తాను రండి. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చేసాం గైస్. కానీ దీన్నే పర్ఫెక్ట్గా చేశారనుకోండి గాల్లోకి ఎగిరిపోతారు, పర్ఫెక్ట్ మూమెంటంతో చేస్తారు. దానికోసం ఇది ర్యాంప్ ఎక్కాల్సిన పని కూడా లేదు గైస్. జస్ట్ ఇలా సైడ్ కనుక్కుంటే వచ్చేసిద్ది. చూసారా, ఏదైనా గోడ ఉన్నప్పుడు గోడకి జస్ట్ స్లైడ్ జంప్ చేసేసి ఇలా అనుకుంటే వచ్చేసిద్ది. ఇలాంటి చిన్న గోడలైనా ఈజీగా వచ్చేసిద్ది. చూసారా, అప్పట్లో మనం అక్కడెక్కడో మూలకు ఉన్నాం, ఒక ఆర్బీజీతో ఇక్కడికి వచ్చేసాం. ఓకే, స్టెప్ నెంబర్ 2 మీరు ఆర్పీజీ ప్రో కావడానికి, లేకుంటే టిప్ నెంబర్ 2. సెకండ్ టిప్ వచ్చేసి ఫస్ట్ టిప్ మూమెంటం గుర్తుంచుకోండి, కానీ సెకండ్ స్టెప్ ఆ మూమెంటాన్ని ఎనిమి కోసం వాడుకోవడం. నన్ను నమ్మండి గైస్, ఈ వీడియో అయిపోయేసరికి మీరు ఆర్పీజీని ఒక ప్రో లెక్క వాడతారు. ఎనిమికి దూరంగా ఉన్నప్పుడు ఆర్పీజీని వాడుకోవడం మంచిది కాదు. అక్కడ ఉండడం వల్ల నాకు ఓకే బయటకు వస్తున్నాను కాబట్టి ఒక మ్యాచ్కి వెళ్ళిపోదాం.
ఇన్ఫినిటీ ప్లేయర్ సోలో ప్లే. ఎరీనా లోపలికి అయితే వెళ్దాం గైస్. ఎరీనానే కాదు ఏ మ్యాప్లో అయినా టెక్నిక్స్ అన్ని వరకు అయితే ఫస్ట్ అయితే ఎరీనాలో చూపిస్తా. ఇది ఒక ఆర్పీజీ మాస్టర్నే కాదు గైస్, మిమ్మల్ని ఒక ఎక్స్ప్లోజన్ మాస్టర్ని కూడా చేస్తుంది. ఫస్ట్ స్టెప్ మూమెంటం. అవతల టీంకి వచ్చేసి ఇక్కడ ఒక ఎనిమిని కూడా కాల్ చేస్తాం గైస్. ఒక బుల్లెట్ కూడా వేసేసాం వాళ్ళ దగ్గర. చూసారా, ఇటు పక్కకు వచ్చాం, అటు సైడ్కి వెళ్ళాం సగం. పర్ఫెక్ట్ వాడుకుంటూ వచ్చేసిద్ది గైస్ ఏదన్నా. మీరు నార్మల్గా ఫ్లోర్ మీద కూడా వాడుకోవచ్చు, వాల్ లేకపోయినా, కానీ పర్ఫెక్ట్ రాదంతా, ఫాస్ట్ ఉండదు. కానీ ర్యాంప్ అనుకోండి పర్ఫెక్ట్ చేశారనుకోండి అట్లీస్ట్ ఎంతో కొంత వచ్చింది. ప్లస్ మూమెంటం అది ఫస్ట్ స్టెప్ చేయడానికి నార్మల్గా వెళ్ళి మీ మీద కొట్టుకొని వెళ్ళిపోతే అయిపోదు. ఇలా స్లైడ్ చేసి జంప్ చేశారనుకోండి మీరు ఇంకా ఫాస్ట్గా వెళ్తారు. కానీ అది పర్ఫెక్ట్ చేయాలి, లేకుంటే నించొని జస్ట్ ఇలా కొట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఒక జంపు బొక్క, ఒక డబుల్ జంపు ఇది అనుకోండి. ఓకే, ఈ మ్యాచ్ అయితే అయిపోతుంది. ఇన్ఫినిటీ ప్లే కొట్టడం మర్చిపోయా. ఆల్మోస్ట్ మీరు ఇక్కడికి వచ్చేసి అటు సైడ్ తిరగచ్చు. ఓకే, స్టెప్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 1 అయిపోయింది పైన ప్రకారం. ఓకే, స్టెప్ నెంబర్ 2 ఎనిమీస్ని అటాక్ చేస్తూ మన మూమెంట్ అని మనం సొంతంగా వాడుకోవాలి. ఇది ఇక్కడ స్పాన్ అయ్యామనుకోండి, ఇక్కడ స్పాన్ అయ్యాం, ఇలా ఇటు వచ్చేసి ఇక్కడ ఒకడు ఉంటాడు, కాల్చి మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళి సేమ్ ఇక్కడ మళ్ళీ కొట్టాలి, వెనకాలకి ముందుకి. ఆర్పీజీ చేయడం వల్ల ఇలా కొట్టినప్పుడు ఇలా తీసుకెళ్ళిద్ది, ఇలా ఉన్న అలా వెనకాలకి తీసుకెళ్ళిద్ది. కానీ అదే నువ్వు మూమెంటం కింద వాడుకొని మళ్ళీ 3 టైమ్స్ షూట్ చేసేసి నేను ఎనిమిదిని చంపేయచ్చు. అక్కడ అక్కడ ఎనిమి స్పాట్ అవుతాడు, అక్కడ చంపేసాం. నెక్స్ట్ ఎనిమి స్పాట్ ఎక్కడ ఉండిద్ది అంటే ఎరీనాలో అక్కడ, ఇక్కడన్నా ఉండిద్ది, ఇక్కడన్నా ఉండిద్ది. ఇదంతా మీరు అక్కడికి ఎంత స్పీడ్ వెళ్తారో దాన్ని బట్టి ఉండిద్ది. మీరు కావాలనుకుంటే ఇన్ఫినిటీ టైం కూడా ఫ్లై చేయొచ్చు, కానీ నేను లెక్క బుల్లెట్లు అయిపోగొట్టుకోమన్నా. ఓకే, థర్డ్ స్టెప్. ఈ స్టెప్ నేర్చుకోకపోతే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఉపయోగపడదు. మీరు మూమెంటం కింద వాడుకున్నా సరిపోదు. మీరు మూమెంటం కింద వాడుతున్నారు అనుకోండి, కొట్టారు కానీ ఆర్పీజీ రీలోడ్ కాలేదు. నాకు ఇన్నిసార్లు చేసినా ఆర్పీజీ రీలోడ్ అయింది. ఈ స్టెప్ లేకపోతే ఎందుకు పనికిరాదు. నాకు ఆర్పీజీ రీలోడ్ కాలేదు, ఇక్కడ దాకా వచ్చేదాకా ఆగాలి. ప్లస్ మీరు ఆ మూమెంటం వాడకపోయినా అటు సైడ్ వెళ్ళే లోపల రీలోడ్ అయ్యింది, కానీ ఇక్కడ పడతారు. స్లైడ్ జంప్ చేస్తే వెళ్తారు, కానీ స్లో, హిస్టరీ లేకుండా. ప్లస్ అంతసేపు ఆగాలి. చూడవచ్చు మీరు చేసే కామన్ మిస్టేక్ ఈ మూమెంటం ట్రిక్లో, రీలోడ్ కరెక్ట్ టైంకి 50లోకి మారవరు. ఇది ఇంపార్టెంట్. నార్మల్ బుల్లెట్ టైం అంత టైం తీసుకుండిద్ది రీలోడ్ కావడానికి, కానీ కరెక్ట్గా ఎడ్జ్లో ఆ సింబల్ కనిపిస్తుంది సరే, టైమర్ సింబల్. ఆ టైంలో వేరే బటన్ నొక్కేమంటే స్వాప్ చేసుకుంటే వచ్చేసిద్ది గైస్. ఎగ్జాక్ట్గా టైమింగ్ చూసుకొని చేయాలి.
నేను అక్కడైతే పాయింట్ చేశాను గైస్, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఎగ్జాక్ట్గా టైమర్ బటన్ వచ్చినమ్మటే. నెక్స్ట్ మ్యాచ్లో చూపిస్తాను ఆగండి గైస్. ఆర్పీజీ రీలోడ్ కూడా అయిపోయింది. నార్మల్ టైం గైస్. అదే మనం ఫిష్తో చేసామనుకో ఫాస్ట్గా అయిపోద్ది. మీరు స్వాప్ అయ్యే లోపల పోద్ది. దానికి మీరు బెస్ట్ క్విక్ మేలే వాడుకోవడం. చాలామంది ఇది వాడుకోరు, కస్టమ్ సెట్టింగ్స్ కూడా పెట్టుకోవాలి. అకార్డింగ్ టు నా ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. చూసారా ఎమ్మటే రీలోడ్ అయింది. పర్ఫెక్ట్ టైమింగ్లో లేకపోతే స్లో అవుద్ది. మళ్ళీ ఎగ్జాక్ట్గా టైమర్ సింబల్ కనిపించినమ్మంటే, కింద టైమర్ సింబల్ వచ్చినమ్మంటే కొట్టాలి. లేకుంటే ఒక్క ఇంచు ముందు అయిపోయింది. అలా మీరు ఫాస్ట్గా ర్యాపిడ్గా కొట్టచ్చు. నెక్స్ట్ స్కాచెల్స్. వీటితో మనం మూమెంటంకి వాడుకోవచ్చు, అటాకింగ్కి కూడా వాడుకోవచ్చు. అటాకింగ్ అయితే ఇది వేరే లెవెల్ అబ్బా, ఈజీగా చంపేయచ్చు ఆపోనెంట్ని. సింపుల్గా చచ్చిపోతారు గైస్. నార్మల్గా అయితే నేను ఆర్పీజీ బుల్లెట్ వేస్ట్ చేయొద్దని ఇలా పెట్టుకుని వెళ్తా గైస్, కానీ అది ఏం హెల్ప్ చేయదు. ఇప్పుడు చూడండి, టెక్నిక్ నెంబర్ 3 నేను పర్ఫెక్ట్ చేయబోతున్నా. ఓకే, క్యారీ అవుట్ అయిపోతున్నా మూమెంటంలో. పోతున్నా కొద్ది ఫాస్ట్ చేస్తూ. ఈ టెక్నిక్ని మీరు మాస్టర్ చేశారనుకోండి, మిమ్మల్ని ఇంకా ఆపెట్టాడు ఎవరు లేడు గైస్. చాలామంది ఈ టెక్నిక్ని వాడతారు, కానీ తెలియని వాళ్ళకి చెప్తున్నా. నార్మల్గా అయినప్పుడు కూడా ఉపయోగపడుతుంది. ఓకే గైస్, ఈ టెక్నిక్ ఒక రియల్ మ్యాచ్లోకి వెళ్ళి చూపిస్తాను. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమైతే ఈ టెక్నిక్స్ అని ఎలా వాడాలి ఏంటిది అనేది. గైస్, ఒక 1v1 సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు టెలిపోర్ట్ అవుతుంది. మీరు చూడబోతున్నారు గైస్, ఆర్పీజీని పర్ఫెక్ట్గా ఒక ప్రొఫెషనల్ లెక్క వాడబోతున్నా. అఫ్కోర్స్ ఎరీనా ఏమేమి వచ్చినా చేసేయచ్చు. ఓకే, తను కూడా ఎరీనానే చూస్ చేసుకుంది. ఓకే, ఆర్పీజీ, డాగర్, స్విస్ట్, స్కాచెల్. ఇటు సైడ్. ఓకే, తను ఒక నైఫ్. షేట్ మ్యాన్, నైఫ్ అనుకోలేదు గైస్. నెక్స్ట్ మ్యాచ్ చూపిద్దాం. $50. తను ఎక్కడుంది గైస్? ఇవి పోరాటం, యుద్ధ రంగం ఇలా గడిస్తే బాగోదు. గ్యాస్ అసలు అది పక్క కనిపించిందా గ్యాస్ అమ్మా? ఇప్పుడు నా సెకండ్ లోడ్ అడిగి వెళ్ళిపోతున్నా గ్యాస్. అది మన ఆపోనెంట్ పెట్టుకున్న ప్రతిసారి ఉపయోగించుకోవచ్చు.
మీరేదో ఆటో షూటింగ్ నమ్ముకోలేరు ఆర్పీజీ తీసుకున్న ప్రతిసారి. కిలా తాగట్లేదురా. చూడొచ్చు నేను టెక్నిక్ నెంబర్ 3ని వాడుకున్నాను ఇక్కడ తొందరగా ఆర్పీజీ రీలోడ్ చేసుకొని. ఓకే గైస్, థర్డ్ లోడ్ అవుట్. అబ్బా అదే తీసాను చూడండి. మనం ఫిస్ట్ని ఇలా కూడా వాడుకోవచ్చు, మనకి ఏ బుల్లెట్ తాకోకుండా. ల్యాగ్ అవుతుంది గైస్, ల్యాగ్ స్పైక్స్ మొత్తం. మూమెంటాన్ని మనం సొంతంగా వాడుకోవడానికి. ల్యాగ్ గైస్, సీరియస్ ల్యాగ్ అవుతుంది. ఓకే, లోడౌట్ నెంబర్ 3. ఈ లోడౌట్ నా పర్సనల్ బెస్ట్. స్వామి తలకాయ నొప్పి. గెలిచాం గైస్, మన బుల్లెట్ తన బుల్లెట్ కన్నా ఫాస్ట్గా వెళ్ళింది. ఫిస్ట్ని మనం సొంతంగా వాడుకోవడం వల్ల తన బుల్లెట్ని వేస్ట్ చేసాం గైస్. నేను ఆ టెక్నిక్ కరెక్ట్ వాడలేదు. ఓకే, కానీ మిడిల్లో ఉంటుంది గైస్, దొరకకుండా. అందుకే ఇప్పుడు అడిగి తప్పించుకుంటుంది సైడ్గా. తాగట్లేదండి గైస్, చూడొచ్చు. తను ఏదో ఓడిచ్చేసాం. తన సైడ్ ఉన్న మ్యాచ్ మన సైడ్ మార్చుకున్నాం గైస్ ఒక్క బుల్లెట్తో. తను ఓకే మిడిల్కి వెళ్తుంది గైస్, ఇక్కడ ఆగుతుంది. మనకైతే ఒక ఫ్రీ పాయింట్ వచ్చేసింది గైస్. మ్యాచ్ పాయింట్ చూడొచ్చు గైస్. నేను ప్రొఫెషనల్గా వాడుకొని తనకన్నా ఫాస్ట్గా వెళ్తున్నా. తన రేజ్ గుడ్ అయిపోయింది గైస్, ఎందుకంటే తనకు కూడా తెలుసు మనం గెలుస్తామని. చూడొచ్చు గైస్, ఇది గైస్ ఆర్పీజీ పవర్. స్టార్టింగ్లో లోగా వెళ్ళిద్ది, ఎండింగ్కి అదిరిపోద్ది గైస్. నేను చూపించిన లోడౌట్లో మీరు ఏ లోడౌట్ అన్నా వాడుకోవచ్చు, కానీ లాస్ట్ లోడౌట్ అయితే చాలా బాగా ఉపయోగపడుద్ది గైస్. మీరు ఏమన్నా అనుకోండి, లాస్ట్ లోడౌట్ మాత్రం అదిరిపోద్ది. అందుకే ఆర్పీజీ ది బెస్ట్. కానీ మన స్పామర్స్ అంటారు గైస్, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మొత్తానికి ఈ మ్యాచ్ వచ్చేసి విత్ ఆర్పీజీ తుడిపేసుకోవడమే గైస్, సింపుల్. పిల్ల బచ్చా మ్యాచ్, పిల్ల బచ్చాలరా మీరంతా. చూసారు కదా గైస్, నేను వాడిన అన్ని టెక్నిక్స్ మీరు కూడా వాడుకుంటే ఒక ప్రో అయిపోతారు. కానీ మీరు ఒక్క టెక్నిక్ మర్చిపోద్ది గైస్, అదే మొత్తం మూల కారణం. టెక్నిక్ నెంబర్ 3, టెక్నిక్ నెంబర్ 3 అట్రిబ్యూట్స్ పాపింగ్, క్విక్ రీలోడ్స్. తొందర రీలోడ్ అయిపోద్ది గైస్, తొందర రీలోడ్ అయిపోద్ది. చూసుకోవచ్చు పైన టైం అయిపోయే లోపల నా రీలోడ్ అయిపోద్ది గైస్. నార్మల్గా అయితే అక్కడ టైం అయిపోయేదాకా రీలోడ్ కాదు. చూడండి
ఇలా చేసుకోవడంతో మీరు ఈజీగా హిట్స్ కూడా చేయొచ్చు గైస్. దీని మూమెంటం కింద కూడా వాడుకునేటప్పుడు అంతే చేయాలి గైస్, లేకుంటే అక్కడే చచ్చిపోతారు. కరెక్ట్గా టైమర్ సింబల్ వచ్చినమ్మటే, లేకుంటే పోద్ది. మీరు మూమెంటం చేసేటప్పుడు కూడా అంతే, టైమర్ సింబల్ వచ్చినప్పుడే ఫిష్ కొట్టుకోవాలి, లేకుంటే రాదు. చూసారా, నా మూమెంటంతో దాన్ని నా అనసుగా వాడుకొని వాడిని కొట్టి వాడిని ఇక్కడికి తెచ్చాను. సెకండ్ దీనికైతే మాట్లాడుకోవాలి. ఇంకా దీంతో మనం చాలా ట్రిక్స్ చేయొచ్చు గైస్. కానీ నేను పర్ఫెక్ట్ వాడుకోవాలి. నేను దీన్ని నా పర్సనల్గా దేనికి వాడుకుంటా అంటే ఆర్పీజీ, డాగర్స్, ర్యాడ్ షీల్డ్, స్క్రాచ్. డబల్ జంప్ ఒకటి పెట్టుకుంటే చాలండి గైస్. ఏం ఏదో ఒక మూలకి వెళ్ళి కనిపించకుండా ఇలా పెట్టుకుంటాను గైస్. ఇలా నించొని ఉంటా నైఫ్ యూజర్స్ వచ్చిన ప్రతిసారి. వాళ్ళు మనం దగ్గరకు వస్తారు, మనం ఇటు మూలకు ఉంటామని వచ్చినమ్మటే క్విక్ గ్రానైడ్ బటన్ కొట్టామనుకోండి, మన వెనకాల ఉన్న అన్ని పేలిపోయి ఆపోనెంట్ చచ్చిపోతాడు. అక్కడ అవి ఉన్నాయి కానీ కూడా తనకు తెలియదు గైస్, ఎందుకంటే వెనకాల మనం దాన్ని కవర్ చేస్తాం. అది మంది కాబట్టి మనకు డ్యామేజ్ కూడా పడదు. మీరు ఎలా చూసుకున్నా సరే ఇక్కడ ఇది ఉన్నట్టు వాళ్ళకి కనిపించదు, మనం బ్లాస్ట్ చేసేయచ్చు. చూడొచ్చు ఇక్కడ నేను పర్ఫెక్ట్గా ఎలైన్ చేసుకుంటున్నాను. మన దగ్గరకు వస్తారు, బ్లాస్ట్. బెస్ట్ కార్నర్కి పెట్టుకోవడం గైస్, లేకుంటే కనిపించింది. గోడకు అతికించుకోవడమే మొత్తం. కొంచెం ముందుకి అలా పెట్టుకొని ఉంటే కనిపించదు. ఇంకా కథం ఇంకా 150 డ్యామేజ్ చేసింది. మీరు దగ్గర వేరే ఏమైనా వెపన్ ఉన్నా సరే ఈ టెక్నిక్ వాడుకోవచ్చు గైస్ ఫాస్ట్గా. నేను రైట్ షీల్డ్తో వాడుతున్నా కానీ అది ఎక్కువసేపు తీసుకుంటుంది. డాగర్స్తో వాడుతున్నా కానీ ఈసారి అంతే గైస్. ఒక రియల్ మ్యాచ్లో కూడా మీకు వాడడం చూపించాను. తక్కువ అంచనా వేయకండి, దేన్ని ఎలా అయినా సరే అర్థమవుతుంది అనుకుంటున్నా. ఆర్పీజీని బిగినర్ ప్రో లెవెల్లో వాడుకునే టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవే గైస్. మీరు దీంతో ఎక్స్ప్లోజివ్ మాస్టర్ అయిపోవచ్చు మరి. సరే గైస్, ఇంకా లేట్ ఎందుకు, సీ యూ లేటర్. మళ్ళీ మరో కొత్త వీడియోలో కలుసుకుందాం గైస్. నెక్స్ట్ టైం దేని మీద వీడియో చేయాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారనుకుంటున్నాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్ గైస్.